హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ రాశివారు జాగ్రత్త. ఈరోజు మీ జీవితంలోనే అత్యంత భయంకరమైన నిజాన్ని మీరు వినబోతున్నారు. ఓ భగవంతుడా! ఏది జరగకూడదని అనుకున్నామో చివరికి అదే జరిగింది. స్నేహితులారా, మీ జాతక చక్రాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు అందులోనే ముగ్గురు ద్రోహుల పేర్లు బయటపడ్డాయి. ఆ వివరాలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవలసిందే. ఎందుకు అంటే మిమ్మల్ని నిలువుగా ముంచే ఆ గద్దర్లు ఎవరో బయటవారు కాదు, మీ ఇంట్లోని వారే, మీ సొంత వారే. మరో ఇద్దరు మీ అత్యంత సన్నిహిత బంధువుల్లోనే వారు. ఫిబ్రవరి 15, 16, 17, 18, 19 తేదీల్లో ఈ రోజుల్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు అందులో ముగ్గురు ద్రోహుల పేర్లు బయటపడ్డాయి. ఆ వివరాలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవలసిందే. ఎందుకు అంటే మిమ్మల్ని నిలువుగా ముంచే ఆ గద్దారులు ఎవరో బయటి వ్యక్తులు కాదు, మీ సొంత వారే. ఒకరు మీ ఇంట్లోనే ఉంటున్నారు, మరో ఇద్దరు మీ అత్యంత సన్నిహిత బంధువుల్లోనే ఒకరు. వీరి పేర్లు తెలిస్తే మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే ఈ శత్రువులు మీ కుటుంబాన్ని నరకంలా మారుస్తున్నారు. జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. గత 15 ఏళ్లలో జరిగింది ఇప్పుడు జరగబోతుంది. ఆ శత్రువులు మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకున్నారు. స్నేహితులారా, ఇంటి గుట్టే లంకకు చేటు అన్న సామెత మీకు తెలుసు కదా. సరిగ్గా మీ ఇంట్లోనే ఒక విభీషణుడు మీ ప్రాణాలు తీయాలని చూస్తున్న ఒక ద్రోహి నివసిస్తున్నారు. వాడు మీ ఇంటిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాబోయే 5 రోజుల్లో ఈ ముగ్గురు శత్రువులు కలిసి మీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్లుగా మీపై తంత్ర మంత్రాలు, చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా సమాజంలోనే మీ చుట్టుప్రక్కల వారిలో మీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ మీ పరువు తీస్తున్నారు. ఈ శత్రువులు మీ పక్కనే ఉంటూ మీకు వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ ఆస్తిని కాజేయాలని, మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటి అంటే, వీరిని మీరు హద్దులు దాటి నమ్మారు. వీరు లేనిదే మీకు పని జరగదు అన్నట్లుగా మీరు వీరిపై పూర్తిగా ఆధారపడ్డారు. మీరు మీ మీద కంటే కూడా పక్కవారిని ఎక్కువగా నమ్ముతారు. అదే మీ పాలిట శాపమైంది. ఒకవేళ మీరు వారి చేత్తో విషమిచ్చిన ఇది తీపి మిఠాయి అని చెబితే మీరు వారిని నమ్మి తినేసేద్దాం, అంత అమాయకులు. కానీ నిజానికి అది విషం. వీరు మీపై మంత్రాలు చేయించి మిమ్మల్ని పూర్తిగా తమ వశం చేసుకున్నారు. మీ ఇంటివారు కూడా తెలియకుండానే మీరు ఇలా పడిపోయారు. ఇలా మేల్కోవాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ శత్రువులు మరింత బలపడ్డారు. రాబోయే రోజుల్లో వారు మీతో చాలా ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నారు. ఆ ద్రోహులు ఎవరు, వారిని మీరు ఎలా గుర్తించాలో నేను క్లియర్గా చెప్తాను. అందుకే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు కనుక వీరి గురించి తెలుసుకోకపోతే రేపటికల్లా అంతా మించిపోతుంది. అందుకే మూర్ఖత్వం వద్దు, వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా వీడియోకి లైక్ చేయండి మరియు కింద కామెంట్ బాక్స్లో భక్తితో జై సంతోషి మాత అని టైప్ చేయండి. ఆ సంతోషి మాత కృప మీ పైన ఉంటుంది. ఇప్పుడే కామెంట్ చేయండి. వారు మీ కంచంలోనే తింటూ మీకే కన్నం వేస్తున్న ఆ ముగ్గురు దుర్మార్గులు ఎవరో చూద్దాం. మీకోసం నేను ప్రతిరోజు ఎంతో కష్టపడి ఇన్ని ముఖ్యమైన విషయాలు సేకరిస్తున్నాను. కాబట్టి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. రండి, సంతోషిమాత పేరు తలుచుకొని అసలు విషయానికి వెళ్దాం. చూడండి, మీకున్న అతిపెద్ద బలహీనత ఏమిటి అంటే మీరు భవిష్యత్తు గురించి అతిగా చింతిస్తారు. ఆ టెన్షన్లో పడే మీరు ఈ రోజును పాడు చేసుకుంటున్నారు. ఈరోజు బాగుంటేనే కదా రేపు బాగుంటుంది. మీరు గతం గురించి ఆలోచించి కూడా చాలా బాధపడుతున్నారు. గతంలో మీరు చాలా కోల్పోయి ఉండవచ్చు. అది మీ తండ్రి కావచ్చు, జీవిత సాధ్వి కావచ్చు, లేక ఆత్మీయ మిత్రుడు కావచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ మోహాన్ని వదిలేసినప్పుడే మనిషి ప్రశాంతంగా జీవించగలడు. గతం గతః. ఇప్పుడు మీతో ఎవరు ఉన్నారో వారితోనే జీవించండి. వెళ్ళిపోయిన వారిని తలుచుకుంటూ కూర్చున్నారంటే మీ జీవితం సార్థకం కాదు.
జీవితం అంటే గడిచిపోయిన నిన్న కాదు, రాబోయే రేపు కాదు, మీరు ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణం. ఈ క్షణాన్ని సంతోషంగా అనుభవించండి. మీరు ఇప్పుడే ఒక చిన్న పూరుగుడిసెలో ఉన్నా సరే అక్కడ కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు తెలుసా, రాజభవనాల్లో ఉండేవారు కూడా వారి బాధలతో ఏడుస్తూనే ఉంటారు. కేవలం మేడలు మిద్దెలు ఉన్నంత మాత్రాన వారికి దుఃఖం ఉండదని చెప్పి అనుకోవడం పొరపాటు. వారికి కూడా వారి స్థాయిలో బాధలు ఉంటాయి. అందుకే పరిస్థితి ఏదైనా సరే ఈ క్షణంలో సంతోషంగా ఉండండి. రేపటి గురించి భయపడుతూ ఈ రోజును నాశనం చేసుకోకండి. కలియుగంలోనే వచ్చే క్షణం ఏం జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు. అందుకే ఈ నిమిషాన్ని ప్రేమించండి. ఇక అసలు విషయంలోకి వస్తే, మీ జాతక ఫలితాలు చూసినప్పుడు ఎందుకు అంతలా భయం కలుగుతుందంటే, మీ జాతకంలో మీ ప్రాణాలకు ముప్పుగా మారిన ఆ వ్యక్తులు, అతి భయంకరమైన శత్రువుల పేర్లు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. ఈ శత్రువులు చాలా క్రూరంగా మాత్రమే కాదు, మరొక కిలాడీలు కూడా. ఎందుకు అంటే మీ బలహీనతలేంటో వారికి బాగా తెలుసు. మీ వ్యక్తిగత విషయాలన్నీ కూడా వారి దగ్గర ఉన్నాయి. మీ ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి ఈ శత్రువులకు క్షుణ్ణంగా తెలుసు. మీ ఇంట్లోని వారు ఇప్పుడు ఏం చేస్తారు, ఎవరితో ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, చివరికి మీ ఇంట్లో ఒక గ్లాసు లేదా ఒక గిన్నె ఇటు నుంచి అటు కదిలినా సరే ఈ ద్రోహులకు ఆ విషయం తెలుస్తుంది. ఈ శత్రువులు కళ్ళు 24 గంటలు మీ ఇంటిపైనే ఉంటాయి. వీరికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందని చెప్పేసి వేచి చూస్తూ, అవకాశం దొరకగానే తన కుతంత్రాలను మీపై ప్రయోగిస్తున్నారు. మీపై రకరకాల తంత్రమంత్రాలు చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. స్నేహితులారా, ఈ శత్రువులు మీ ఎదుగుదల అంటే కుళ్ళు మాత్రమే కాదు, మీ ఇంట్లోని వారిని కూడా తమ వశం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు ఈ విధంగా మీరు మాయమాటలతో మిమ్మల్ని లొంగ తీసుకుంటారు. మీ ఇంటిపైన వారు చేయించిన తంత్ర మంత్రాల వలన ఇప్పుడు మీ వారు ఆ శత్రువులు గుప్పెట్లోకి వెళ్ళిపోయారు. ఆ శత్రువులు ఎవరో మీరు కూడా కనిపెట్టుకోవాలి. అలా కనిపెట్టుకున్నప్పుడు ఉంటే చివరికి మీరు కూడా, నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, ఈ శత్రువులు ఎవరో పరాయి వారు కాదు, ఎవరో దూరంగా ఉండేవారు అంతకంటే కాదు. ఈ శత్రువులు మీ ఇంటి చుట్టుప్రక్కలే ఉంటారు. మీ కంచంలోనే తింటున్నారు, కానీ మీ కంచానికి కన్నం వేస్తున్నారు. ఈరోజు మీ గుండెల్ని ఆధారంగా, మీ గ్రహగతుల ఆధారంగా మీకున్న ఆ ముగ్గురు అతిపెద్ద శత్రువుల పేర్లు నేను చెప్తాను. ముందుగా మొదటి శత్రువు పేరు వినండి. ఈ పేరు విన్నప్పుడు మీకు ఖచ్చితంగా దిగ్భ్రాంతికి గురవుతారు. మీరు ఆలోచనల్లో పడిపోతారు. నేను చెప్తున్న ప్రతి మాట ఎంత నిజమో అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను మిమ్మల్ని చేతులు జోడించి విన్నవిస్తున్నాను. ఈ శత్రువులతో ఇప్పుడే సంబంధాలను తెంచుకోండి. వారు మీ సొంత అన్నదమ్ములు కావచ్చు, లేదా అక్కా చెల్లెళ్ళు కావచ్చు. సంబంధం ఏదైనా సరే, ఎంతటి దగ్గర బంధుత్వం అయినా సరే, వెంటనే వారిని దూరం పెట్టేసేయండి. మీ శత్రువుల గురించి మరిన్ని వివరాలు మీకు ఇస్తాను. నేను వీడియో మొదట్లో చెప్పినట్లుగా ఆ ముగ్గురు శత్రువుల్లో ఒకరు మీ ఇంట్లోనే నివసిస్తున్నారు. మిగిలిన ఇద్దరు మీ అత్యంత సన్నిహిత బంధువుల్లోని వారు. వీరి పేర్లు తెలిస్తే మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఎందుకు అంటే ఈ శత్రువులు మీ కుటుంబాన్ని నరకంలా మారుస్తున్నారు. జై సంతోషి మాత. ఈ రాశివారు జాగ్రత్తగా వినండి. గత 15 నెలల నుండి జరగనిది ఇప్పుడు జరగబోతుంది. ఆ శత్రువులు మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి ఇంటి గుట్టే లంకకు చేటు అన్న సామెత మీకు తెలుసు కదా. సరిగ్గా మీ ఇంట్లోనే ఒక విభీషణుడు మీ ప్రాణాలు తీయాలని చూస్తున్న ఒక ద్రోహి నివసిస్తున్నాడు. వాడు మీ ఇంటిని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ శత్రువు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే రాబోయే 3 రోజుల్లో ఈ ముగ్గురు శత్రువులు కలిసి మీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్ళుగా మీరు మీపై తంత్రమంత్రాలను చేతబడులు చేయిస్తున్నారు. అంతేకాకుండా సమాజంలోని మీ చుట్టుప్రక్కల వారిలో మీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ మీ పరువు తీసేస్తున్నారు. ఈ శత్రువులు మీ పక్కనే ఉంటూ
మీకు వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ ఆస్తిని కాజేయాలని, మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవడానికి గల కారణం ఏంటంటే, వీరిని మీరు హద్దులు దాటి నమ్మారు. వీరు లేనిదే మీకు పని జరగదు అన్నట్లుగా వీరిపై పూర్తిగా ఆధారపడతారు. మీ మీద కంటే వీరి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారు. వీరిని ఎక్కువగా నమ్ముతారు. అదే మీ పాలిట శాపమైంది. ఒకవేళ వీరు మీ చేతికి విషం ఇచ్చి ఇది తీపి మిఠాయి అని చెప్పి మీరు వారిని నమ్మి తినేసంత అమాయకులు, కానీ నిజానికి అది విషం. వీరు మీపై నల్ల మంత్రాలు చేయించి పూర్తిగా తమ వశం చేసుకున్నారు. మీ ఇంటి వారిని కూడా మీకు తెలియకుండానే వీరి మాయలో పడిపోయేలా చేశారు. ఇకనైనా మీరు మేల్కోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ శత్రువులు మరింత బలపడతారు. రాబోయే రోజుల్లో వారు మీతో చాలా ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నారు. ఆ ద్రోహులు ఎవరు, వారిని మీరు ఎలా గుర్తించాలో క్లియర్గా చెప్తాను. అందుకే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈరోజు కనుక వీరి గురించి తెలుసుకోకపోతే రేపటికల్లా అంతా మించిపోతుంది. అందుకే మూర్ఖత్వం వద్దు. వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా వీడియోని లైక్ చేయండి మరియు కింద కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై సంతోషి మాత అని మీ ఇష్టదైవం పేరు కామెంట్ చేయండి. ఆ సంతోషి మాత కృప మీపైన, మీ కుటుంబం పైన ఉంటుంది. ఇప్పుడే జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. మీ కంచంలోనే తింటూ మీకే కన్నం వేస్తున్న ఆ ముగ్గురు దుర్మార్గులు ఎవరో చూద్దాం. మీకోసం నేను ప్రతిరోజు ఎంతో కష్టపడి ఇన్ని ముఖ్యమైన విషయాలు సేకరిస్తున్నాను కాబట్టి తప్పకుండా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. మీకున్న అతి పెద్ద బలహీనత ఏంటంటే మీరు భవిష్యత్తు గురించి అతిగా చింతిస్తారు. ఆ టెన్షన్లో పడి మీరు ఈ రోజును పాడు చేసుకుంటున్నారు. ఈరోజు బాగుంటేనే కదా రేపు బాగుంటుంది. మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించరు. ముందు మీ చుట్టూ ఉన్నవారు బాగుండాలి, మీ సొంత వారు బాగుండాలని కోరుకుంటారు. ఆ తర్వాతే మీ గురించి ఆలోచిస్తారు. కానీ మీకు మీ కుండల ప్రకారం చూస్తే మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని ఆ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న ఆ ద్రోహులు ఎవరో కాదు. గత 10-12 ఏళ్ళుగా మీ వెంటే ఉంటూ, మీ చుట్టూ తిరుగుతూ, మీ గోతిని తవ్వుతున్న మీ సొంత మనుషులే. మీపై ప్రాణాంతకమైన తంత్ర మంత్రాలు చేస్తున్నారు. కొందరైతే మీ ఇంట్లోనే కూర్చొని మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. వారిలో మొదటి వ్యక్తి పేరును నేను ఇప్పుడు చెప్తాను. ఆ వ్యక్తి మరెవరో కాదు, మీ బంధువు, స్నేహితులు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండటం, ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆ బంధువుకి అసలు ఇష్టం లేదు. మీరు ఎప్పుడైనా సరే మంచి డబ్బు సంపాదిస్తున్నా లేదా ఆనందంగా ఉన్నా అది చూసి ఆ శత్రువు లోపల అసూయతో రగిలిపోతుంటాడు. ఆ కసితోటే మీపైన చేతపడులు, మంత్ర ప్రయోగాలు చేయిస్తుంటాడు. మీ జీవితంలో అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. మీ జీవితంలో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనల వెనుక ఉన్న అసలు కారణం ఈ శత్రువే. ఈ శత్రువు పేరు నేను ఇప్పుడు చెప్తాను, లేదంటే మీరు పేరు చెప్పడం లేదని అనుకుంటారు. మీ జాతక చక్రం అంటే పరిచయం పదం ద్వారా బయటపడిన ఆ మొదటి శత్రువు వివరాలు ఇప్పుడు వినండి. నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తాను. మీ జాతక ఫలితాలు ఎప్పుడూ తప్పు కాలేదు. ఇది 100% ఖచ్చితమైనది. ఈ జాతకంలో ముగ్గురు శత్రువుల పేర్లు రావటం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో మీరు మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయబోతున్నారు. ఇప్పటికే మీ సగం జీవితాన్ని పాడు చేసేశారు. ఇప్పుడు మిగిలిన సగాన్ని కూడా మట్టిలో కలపాలని చూస్తున్నారు. మీకున్న అతిపెద్ద శత్రువు మీ అత్యంత సన్నిహిత బంధువుల్లో ఒకరైన ఆ వ్యక్తి పేరు రా అక్షరంతోనే మొదలవుతుంది. అవునండి, మీ బంధువుల్లో ఎవరైనా ఆర్ అక్షరంతో ఉంటే వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా, వీలైనంత వరకు చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే మీకు మీ కుండలి మరియు గ్రహగతుల ఆధారంగా చూస్తే ఆ వ్యక్తి మీ జీవితాన్ని
నరకప్రాయం చేస్తున్నాడు. ఆ రాశి వ్యక్తి మీ సమీప బంధువు వ్యక్తి కావచ్చు. ఎవరైనా సరే వారిని దూరంగా ఉంచండి. రా అక్షరం గల వ్యక్తి మీ జీవితంలో విషం నింపుతుంది. ఆ వ్యక్తే ఆ బంధువు మీ సంతోషాన్ని అసలు చూడలేకపోతున్నాడు. మీ జీవితంలోనే వస్తున్న ప్రతి కష్టానికి, ప్రతి బాధకు ఉన్న వెనుక ఏకైక కారణం ఆ బంధువు మాత్రమే. ఈ వ్యక్తే మీ ఇంటి సంతోషాన్ని కట్టడి చేశారు, అంటే బంధించాడు. మీ ఇంటి పిల్లలపైన కూడా వశీకరణ ప్రయోగాలు చేయించాడు. నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ శత్రువు ఎంత ప్రమాదకరం అంటే మీ పైన ప్రాణాంతకమైన చేతబడులు కూడా చేయించాడు. అంటే మిమ్మల్ని ప్రాణాలతో లేకుండా చేయాలని కూడా పలుమార్లు ప్రయత్నం చేశాడు. ఇక రెండవ బంధువు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. మీ చుట్టుప్రక్కల ఈ అక్షరాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ వారిని ఎలాగైనా గుర్తించాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. మీ బంధువుల్లోని ఈ రాశివారు చాలామందే ఉన్నారని, ఒక ముగ్గురు నలుగురు ఉన్నారని, వారిని ఎలా నమ్మాలి, ఎవరిని శంకించాలి అని చెప్పి మీరు అడగవచ్చు. ఆ వ్యక్తి ఇంటి పేరు ఏదైనా సరే, మీరు ఏదైనా సరే మీ జాతక చక్రం ప్రకారం 6 అక్షరం వలన మీకు శాపంగా మారుతున్నారు. ఆ వ్యక్తి పేరు తెలుగులో రా అనే అక్షరంతోనే మొదలవుతుంది. అవునండి, రా అక్షరంతో పేరు మొదలయ్యే బంధువే మీ అసలైన శత్రువు. ఆ వ్యక్తి నుండే మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇదే వ్యక్తి గత కొన్నేళ్లుగా మీకు తెలియకుండానే మీ వెనుక గోతులు తవ్వుతున్నాడు. నేను మీకు మరొక నిజం చెప్తాను. మీ ఇంట్లో చిచ్చు పెడుతుంది, అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టిస్తున్నది కూడా ఈ వ్యక్తే. ఈ బంధువు కారణంగా మీ కుటుంబం ముక్కలైపోయింది. మీ ఇంట్లో జరిగిన పెద్ద పెద్ద గొడవలకు, ఆస్తి పంపకాలకు కూడా ఆ వ్యక్తే కారణం. ఎందుకు అంటే ఈ బంధువు మీ ఇంటిపై చేయించిన తంత్ర మంత్ర ప్రయోగాల వలన మీ కుటుంబంలో ఉండాల్సిన ఐకమత్యం దెబ్బతింది. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరూ కలిసి ఉండలేకపోతున్నారు. ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడలేకపోతున్నారు. దీనంతటికీ కారణం ఆ ఒక్క బంధువే. దీని నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దీని తర్వాత మనం రెండవ శత్రువు గురించి, అలాగే మూడవ నెంబర్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ మూడవ వ్యక్తి అందరికంటే ప్రమాదమైన వాడు. మీ పక్కనే కూర్చొని ఉంటాడు. అందుకే ఈ విషయాలు జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ జీవితంలో ఏదో తప్పు జరుగుతుందని మీకు అనిపించినా, మీ జీవితం అంతకంత కొద్దిగా జారిపోతున్న మీ బుద్ధి పనిచేయడం మానేసిన దానికి కారణం ఇదే. కొన్నిసార్లు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ ఆలోచించలేకపోతారు. బుద్ధి మందగించినట్లు అనిపిస్తుంది. వ్యక్తి మెదడు నెమ్మదిగా మొద్దుబారిపోతుంది. మీకు మాటిమాటికి కోపం రావటం, ఎవరితోనైనా గొడవలు పడాలనిపించడం, అందరిపైన అరవాలనిపించడం వంటివి జరుగుతుంటాయి. మీతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ ఇలా జరుగుతుండవచ్చు. కొంతమందికి అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని, ఇల్లు విచ్ఛిన్నం చేయాలని అనిపిస్తుంది. ఎదుటివారు ఎంత మంచి చెప్పినా అర్థం కాదు. కేవలం తమ మాట నెగ్గాలని అనుకుంటారు. కొన్నిసార్లు ఈ పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందంటే ఆ వ్యక్తి తన సొంత ఇంటి మనుషులపైనే చేయి చేసుకునే స్థాయికి వెళ్తాడు. ఈ చేతబడులు అంతటి వికృత రూపాన్ని చూపిస్తాయి. మరి దీనికి విరుగుడు ఏంటంటే ఆ శత్రువు నుండి విముక్తి పొందటం ఎలా? ముందుగా మీకు ఏ బంధువు మీద అయితే అనుమానం ఉందో, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అనిపిస్తుందో వారిని మీ ఇంటికి రాకుండా నియంత్రణ చేసుకోండి. మీరు మొహం మీద చెప్పలేరని తెలుసు, ఎందుకంటే ఈ రాశివారు చాలా అమాయకులు. శత్రువులు ఇంటికి వచ్చినా సరే మీరు వారిని సాధారణంగా ఆహ్వానిస్తారు. ఒకవేళ వారిని ఇంటికి రాకుండా అడ్డుకోలేకపోతే కనీసం వారు వచ్చినప్పుడు వారిపైన ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఆ వ్యక్తి అడుగు మీ ఇంట్లో పెట్టడం చాలా ప్రమాదం. ఆ వ్యక్తి మీ ఇంట్లో అడుగు పెట్టగానే పరిస్థితులన్నీ తలకిందులైపోతాయి. అందుకే ఆ వ్యక్తి ఇంటికి రాకుండా చూసుకోండి. ఒకవేళ వస్తే ప్రతి క్షణం వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. ఎందుకంటే ఏదో ఒక నెపంతో మీ ఇంటికి వస్తారు. అక్కడ తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తారు. ఏదో ఒకటి వస్తువును అక్కడ పడేసి వెళ్తారు. మీ ఇంటి పిల్లలకు ఏదైనా తినడానికి ఇవ్వవచ్చు. దాని ద్వారా పిల్లలకు తమ వశం పిల్లలను చేసుకుంటారు.
అలాగే మీ ఇంట్లోని ఇతర సభ్యులు కూడా ఏవైనా తినుబండారాలు ఇచ్చి వారిని చేతబడులు ప్రయోగించే అవకాశం ఉంది. దీనివలన మీ ఇంటి మనుషులు, మీ ఇంటి సభ్యులు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలు పెడతారు. ఒకరి మాట ఒకరు వినరు. ఇల్లు ముక్కలైపోతుంది. అతలాకుతలం అయిపోతుంది. కొన్నిసార్లు అయితే ఇంట్లో అకాల మరణాలు కూడా సంభవిస్తాయి. మనం చూస్తూనే ఉంటాము. కొన్ని కలకల్లాడే ఇళ్లల్లో ఒకేసారి 2-3 మరణాలు సంభవిస్తాయి. ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం, పూర్తి కుటుంబం చెల్లాచెదరైపోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆ ఇంట్లో భయంకరమైనటువంటి తంత్రమంత్రాలు, చేతబడులు, నల్లమంత్ర ప్రయోగాలు జరగటం వలనే. మరి దీని నుండి బయటపడటం ఎలా చూడండి. మొదటి మార్గం ఏంటంటే ఆ బంధువుని ఇంటికి రానివ్వకండి. ఒకవేళ వస్తే వారిపై నిఘా ఉంచండి. ఇక రెండవ పరిహారం చెప్తున్నాను. దీన్ని తప్పకుండా చేసుకోండి. శత్రువు ఏం చేస్తున్నాడు అనే భయం మీకు అక్కర్లేదు. మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో వారందరి చేతులకి బజరంగ బలి అంటే హనుమంతుడి పేరుతో ఒక రక్షా సూత్రాన్ని కట్టండి. మీరు హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ పండితులకు చెప్పి మీ కుటుంబ సభ్యులందరి కోసం రక్షాదారాన్ని తీసుకోండి. ఆ దారాన్ని మెడలోనైనా ధరించవచ్చు లేదా చేతికైనా కట్టుకోవచ్చు. దీనివల్ల మీరు అందరూ ఇలాంటి తంత్ర మంత్రాల నుండి, చేతబడుల నుండి రక్షింపబడతారు. ఇక రెండవ విషయానికి వస్తే మీకున్న రెండవ అతిపెద్ద శత్రువు పేరు నా అక్షరంతో మొదలవుతుంది. అవునండి, నా అక్షరంతో పేరు మొదలయ్యేవారు వీరి రాశికి అంటే వీరు కూడా మీ పాలిట చాలా పెద్ద శత్రువుగా మారబోతున్నారు. ఈ రాశి వారి వ్యక్తులు చుట్టుప్రక్కల తిరుగుతూ ఉండవచ్చు. మీ అత్యంత సన్నిహితులు, బంధువులు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు. ఈ రోజు నుంచి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టండి. ఎందుకు అంటే మీ జాతకంలో ఉన్న రెండవ అతిపెద్ద ద్రోహి వీరే. ఈ గద్దర్ ఎంత కిలాడి, ఎంతటి తెలివైన వాడు అంటే వాడు మీ వెన్నంటే ఉంటాడు, కానీ మీ శత్రువు అని మీకు నిజమంత కూడా అనుమానం రానీయుడు. వీడు మిమ్మల్ని కూడా తన వశం చేసుకుంటాడు. ఒకవేళ నేను ఈ శత్రువు గురించి పూర్తిగా ఆధారాలతో వారి అసలు స్వరూపాన్ని బయటపెట్టినా సరే మీరు నా మాట నమ్మరు. ఎందుకంటే ఆ శత్రువు మీపై అంతటి వశీకరణ ప్రయోగం చేశాడు. మీరు పూర్తిగా వాడి గుప్పెట్లో ఉన్నారు. చివరికి మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ ఇంటి సభ్యులు కానీ ఆ శత్రువు గురించి మీకు నిజం చెప్పిన వాడు మీ గురించి ఇలా చేస్తున్నాడు, ఇలా దూరంగా ఉండమని హెచ్చరించిన మీరు వారిని శత్రువులుగా చూస్తారు, కానీ ఆ వ్యక్తిని మాత్రం గుడ్డుగా నమ్మేస్తారు. ఎందుకు అంటే మీరు ఆ శత్రువుల వశంలో ఉన్నారు. ఈ శత్రువు నుంచి తప్పించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మీరు సమయం దొరికినప్పుడల్లా తన కుతంత్రాలను అతను అమలు చేస్తున్నాడు. దీనికి ముందు నేను శత్రువుల గురించి ఇలా ఎన్నో వీడియోలు చేశాను. ఇలా బహిరంగంగా పేర్లు చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ వ్యక్తుల వలన మీకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. మీరు అతి త్వరలోనే ఒక ప్రమాదకరమైన నష్టం జరగబోతుంది. ఇదంతా మంత్ర ప్రయోగాలు లేదా మనిషిని పాడు చేయడానికి. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. వాళ్ళు ఎత్తుగడ వేయకముందే మీరు జాగ్రత్త పడటం చాలా మంచిది. ఎలా తప్పించుకోవాలో నేను మీకు వివరిస్తాను. పరిహారాలు కూడా చెప్తాను. మీరు నాకు చివరి వరకు వీడియో వినండి. చివరి వరకు నాతోనే ఉండండి. చూడండి, నేను ఎవరితోనూ గొడవలు పడను. ఎవరిని ఒక్క మాట కూడా అనను. మరి నాకు శత్రువు ఎలా ఉంటాడు అని మీరు అనుకోవచ్చు. లోకమంతా మిమ్మల్ని పొగుడుతుంది. మరి మీరు చాలా మంచివారని, అందరికీ సహాయం చేస్తారని లోకం అంటుంది. దీనివల్ల మీరు ఏ శత్రువు కన్ను లేదని, మీరు ఏ శత్రువు పని చక్రవ్యూహంలో చిక్కుకోలేదని మీరు భావిస్తారు, కానీ అది నిజం కాదు. మీకు శత్రువు లేడని మీరు అనుకోవచ్చు, కానీ నేను చెప్తున్నాను, మీరు మరీ అంత దూరం వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లోనే మీ శత్రువు దాగి ఉన్నాడు. జాబితాలో ఉన్న ఆ మూడవ శత్రువు వీడు అందరికన్నా పెద్ద శత్రువు. ఎందుకు అంటే మీ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెత మీకు తెలుసు కదా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ రావణుడు తమ్ముడు విభీషణుడు కనుక ద్రోహం చేయకపోతే లంకకు ఏ అపాయం వచ్చేది కాదు. రావణుడు కూడా బతికే ఉండేవాడు, కానీ
విధి లేదా ప్రకృతి నియమం ఏంటంటే ఎప్పుడు ఇంటి గుట్టే లంకకు చేటు తెస్తుంది. మీ ఇంట్లో కూడా ఒక గూఢచారి నివసిస్తున్నాడు. వాడు గత కొన్నేళ్లుగా మీ ఇంటి పునాదులను కూల్చేస్తున్నాడు. కాబట్టి చెక్కకు చెదలు పడితే ఏమవుతుందో తెలుసా? ఆ పురుగులు నెమ్మదిగా 1 నుండి 10, 10 నుండి 100, 100 నుండి 1000, 1000 నుండి లక్షల సంఖ్యలో పెరిగిపోతాయి. ఆ లక్షలాది పురుగులు కలిసి ఆ చెక్కను లోపల నుంచే తినేసి డొల్లు చేస్తాయి. మీ శత్రువు కూడా సరిగ్గా అలాంటి వాడే. మీ ఇల్లు ఒక కలప అయితే మీ ఇంట్లో నివసిస్తున్న ఈ శత్రువు మిమ్మల్ని లోపల నుంచి తినేస్తూ మీ ఇంటిని డొల్ల చేసేస్తున్నాడు. ఒకరోజు మీ పూర్తి ఇంటిని, ఆ ఇంట్లో ఉంటున్న ఇతర సభ్యులను కూడా వాడు నాశనం చేస్తాడు. అందుకే ఈ శత్రువు, ఈ సమస్యలన్నింటి నుంచి మీరు ఎలా బయటపడతారు? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడేది కేవలం ఒకే ఒక శక్తి. అది మీ తెలివితేటలు, మీ విచక్షణ జ్ఞానం. అది ఎలాగంటే చూడండి, మీరు కూడా సమయానికి తగినట్లుగా తెలివైన వారిగా మారాలి. మీరు కూడా జిత్తుల మారిగా చాకచక్యంగా ఆలోచించాలి. మీరు ప్రతిదానికి ఎమోషనల్ భావోద్వేగాలు అయిపోకూడదు. ఆ భావోద్వేగాల్లో కొట్టుకుపోకూడదు. ఇప్పటివరకు కూడా మీరు ఎంత అమాయకంగా ఉన్నారు. కానీ ఇకపై అలా ఉండకండి. లేదంటే ఈ శత్రువులు మీ జీవితాలతో, మీ బిడ్డల జీవితాలను కూడా నాశనం చేసేస్తారు. స్నేహితులారా, ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, ఎవరైనా సరే వారి జీవితాలను మీతో ముడిపడి ఉన్నాయి. మీ పిల్లల జీవితాలు మీతో ముడిపడి ఉన్నాయి. మీ తల్లిదండ్రుల జీవితాలు కూడా మీతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మీరు చాలా తెలివైన వారిగా, చాకచక్యంగా ఉండాలి. ఈ ప్రపంచం ఎలాంటిది అంటే మిమ్మల్ని దోచుకొని తినేస్తుంది. ఉదాహరణకు, అడవిలో సింహం బలంగా, యవ్వనంగా ఉన్నంతకాలం అందరూ దానికి భయపడి ఉంటారు. కానీ అదే సింహం ముసలి అవుతున్నప్పుడు అడవిలో నక్క కూడా ఆ సింహాన్ని చూసి భయపడవు. సింహం తల వంచేలా చేస్తాయి. ఏ సింహం గర్జిస్తే ఒకప్పుడు అడవి మొత్తం వణికిపోయిందో, అడవిరాజు కూడా ఒకరోజు పతనం తప్పదు. అందుకే గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ఇంటికి రాజులా ఉండవచ్చు, కానీ మీరు ఎల్లప్పుడూ అలాగే రాజులా ఉంటారని గ్యారంటీ లేదు. మీ ఇంట్లోనే కొందరు వ్యక్తులు మీరు ఎప్పుడు బలహీనపడతారని వేచి చూస్తున్నారు. మీరు కొంచెం తగ్గగానే మీ బలహీనతను ఆసరాగా చేసుకొని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో లేదా పెద్ద కుటుంబాల్లో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మీ చుట్టూ ఉన్న మీ కుటుంబ సభ్యులకు మీరు బలహీనపడుతున్నారని ఒక్కసారి అర్థమైతే చాలు, వారు మీ పైన ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడతారు. మీ పిల్లలపైన పెత్తనం చేస్తారు. కానీ మీరు కనుక దృఢంగా ఉంటే దేన్నైనా ఎదిరించి నిలబడతారు. అందుకే అతిగా ఎమోషనల్ అవ్వకండి. అందరి గురించి అతిగా ఆలోచించకండి. మీ కళ్ళు ఎప్పుడూ కూడా తెరిచే ఉంచండి. ఎవరైనా భయపెట్టాలని చూస్తే వెంటనే వారికి సమాధానం చెప్పండి. అక్కడికక్కడే బుద్ధి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఎప్పుడూ తల వంచకూడదు. ఒక్కసారి కనుక మీరు లొంగిపోతే జీవితాంతం మీరు లొంగి ఉండాల్సిందే. అందుకే ఎప్పుడు ఎవరికి భయపడకండి. మీ పిల్లలకు కూడా ఇదే నేర్పించండి. ఇంట్లో వారైనా బయట వారైనా సరే ఎవరికి అన్యాయంగా తల వంచొద్దు అని చెప్పండి. ఎవరైనా సరే వారిని అణగదొక్కాలని చూస్తే లొంగిపోకుండా తిరిగి వారిపై పైచేయి సాధించేలాగా పెంచండి. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర కూడా ₹1 కూడా అప్పు తీసుకోలేదు. అలాగే మీ దగ్గర ఉన్న రూపాయి కూడా ఎవరికి అన్యాయంగా తిననివ్వకూడదు. ఈ విషయం ఎప్పుడు మనసులో ఉంచుకోండి. ఇక తంత్రమంత్రాలు, చేతబడుల విషయానికి వస్తే వీటిని ఎవరైనా ఎప్పుడైనా చేయించవచ్చు. మీ సొంత తమ్ముడు లేదా మీరంటే పడినవారు మీపై ప్రయోగాలు చేయించవచ్చు. మీ బంధువుల్లో ఇలా వారు చేయించవచ్చు. మరి వారిని నువ్వు నా శత్రువువి, నాపై చేతబడులు చేయిస్తున్నావు, దయచేసి చేయించకు భయ్యా, నీకు దండం పెడతానని చెప్పక్కర్లేదు కదా. మీరు అలా అసలు చేయకూడదు. అందుకే మీరు నేరుగా ఒకే ఒక పరిహారం చేసుకోండి. మీరు ఆ పరిహారం చేసినప్పుడు ఆ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా అది మిమ్మల్ని ఏమీ చేయదు.
ఆ పరిహారం ఏమిటంటే నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్లుగా హనుమంతుడి పేరుతో చేతికి నల్లదారం కట్టుకోమని చెప్పాను కదా, అది మీరు కట్టుకుంటారు. దానివల్ల మీకు రక్షణ లభిస్తుంది. కానీ మీ ఇంటిని కూడా కాపాడుకోవాలి కదా, అందుకే మీరు మీ ఇంట్లో ఒక చిన్న గుంత తవ్వాలి. బహుశా మీ ఇంట్లో గుంత తవ్వడానికి ఖాళీ స్థలం లేకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరి ఇళ్లల్లో టైల్స్ లేదా మార్బుల్స్ వేసి ఉంచుతూ ఉంటున్నారు. అలాంటప్పుడు మీరు ఒక పని చేయండి. ఏదో ఒక మూలలో ఉన్న టైల్ని తీసేసి అక్కడ కొంచెం గుంతలాగా తవ్వండి. ఆ గుంటలో మీరు ఒక పరిహారం చేయాలి. ఆ ఉపాయం ఏమిటో జాగ్రత్తగా వినండి. ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఆ కొబ్బరికాయను హనుమంతుడి గుడికి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించండి. అక్కడే కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆ తర్వాత స్వామివారి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని ఆ కొబ్బరికాయకు పూయండి. మీరు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ కొబ్బరికాయను ఒక ఎర్రటి బట్టలో పెట్టి మూట కట్టేయండి. అలా ఎర్రటి బట్టలో మూట కట్టిన తర్వాత తవ్విన ఆ మూలలో పాతిపెట్టేయండి. అది పాతిపెట్టిన తర్వాత దానిపైన మళ్ళీ మామూలుగా రాయి లేదా మార్బుల్ వేసి క్లోజ్ చేసేయండి. మీరు ఇలా చేశారంటే మీ ఇంటి పునాదుల్లోనే ఒక సురక్ష కవచం ఏర్పడుతుంది. ఇక ఆ తర్వాత మీ ఇంటిపైన కానీ మీ ఇంటి సభ్యులపైన కానీ ఎలాంటి తంత్రమంత్రాలు పనిచేయవు. ఎలాంటి చేతబడులు చిల్లింగి విద్యలు మీ దరిచేరవు. ఇది ఒక రామబాణం వంటి ఉపాయమని చెప్పవచ్చు. ఇది చేసిన తర్వాత మీరు అసలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బజరంగ బలికి సంబంధించిన ఈ పరిహారాల్లో ఎంతటి శక్తి ఉందంటే, ఎంతటి భయంకరమైన తంత్రమంత్రాలు అనేవి నిర్వీర్యం చేస్తాయి, చేతబడులు ఫెయిల్ చేస్తాయి. అందుకే భయం వద్దు, ఈ పరిహారాన్ని చేయండి, అంతా మంచి జరుగుతుంది. స్నేహితులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సమాధానం కేవలం మీ ఒక్కరి కోసమే కాదు, మీలాగే ఎందరో అమాయకులు ఇలాంటి ద్రోహుల చేతుల్లో మోసపోవడం ఉండవచ్చు. అందుకే పుణ్యం పురుషార్థం కోసం ఈ వీడియోలో మీ మిత్రులు బంధువులకి ఇప్పుడే షేర్ చేయండి. వారు కూడా ఈ ప్రమాదం నుండి తప్పించుకునేలాగా చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తద్వారా ఇలాంటి మరిన్ని నిజాలను మీ ముందుకు తీసుకురాగలం. అలాగే మీ జీవితంలో ఎదురయ్యే గ్రహగతుల గురించి, ఇలాంటి రహస్య శత్రువుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. తద్వారా ఏ ముఖ్యమైన అప్డేట్ను మీరు మిస్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరివారు కాదు. ఆ బజరంగబలి ఆశీస్సులు ఎప్పుడూ మీతో ఉంటాయి. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా సెలవు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ చేయండి.